నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు స్లమ్ ఏరియా కావాలి. రాజుగాడి తెచ్చిన స్టే ఆర్డర్కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? మిస్టర్ భగవాన్, మన ఒప్పందానికి ఇంకా 2 నెలలు గడువు ఉంది. కింద కోర్టులో గెలవకపోతే పై కోర్టుకు వెళతాం. కోర్టు చుట్టూ తిరగటానికి నేను కోర్టు గుమస్తాని కాదు. నేను జెంటిల్మన్ని. స్లమ్ ఏరియా నా చేతికి రావాలి, లేదా గుడ్ షాట్. ఇలాంటి ఆడదే నాకు కావాలి. అర్థమైందిగా? గడువు లోపల స్లమ్ అయినా ఇవ్వండి, లేదా మీ ముద్దుల మనవరాలు పాపాజీనైనా నాకివ్వండి. జోడు పాములు నా సింబల్. ఈసారి బుస కొడితే అయిపోతారు. అమ్మమ్మాజీ, నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తావా? కాబోయే నాయకురాలివి నిన్ను మాఫియా వెదవకిచ్చి చేస్తానా? ఆ జట్కా వాడిని పిలిపించి స్టే వాపస్ తీసుకునేలాగా నేను చేస్తాను. అమ్మమ్మాజీ వస్తున్నాడు. అమ్మగారు, బాబు గారు వచ్చారు. ఆయన కాళ్ళు, ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు. ఆ కుర్చీ తీసే. బాబు అద్దరింది. బిల్డింగ్ మందేనా? గవర్నమెంట్ అదే. గవర్నమెంట్ అంటే నువ్వేగా? ఏమిటి, కుర్చీ కోసం వెతుకుతున్నావా? లేకపోతే ఎవరోళ్ళో కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ నీ ఊళ్ళో కూర్చోనా? మా ముందు ఏ మగాడైనా నిలబడే ఉండాలి, లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. జట్కా వాడినైనా జెంటిల్మెన్ ని కాళ్ల బేరానికి పిలిపించావు. సంగతి ఏంటో చెప్పు. ఏంటిది? నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్నమా? నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు. ఆ తర్వాత వరుసలు మారిపోతాయి. చూడు, మనకి గొడవలొద్దు. ఇచ్చిన కోర్టు స్టే వెనక్కి తీసుకో. చూడు బాబు, ఆ లేబర్ జట్కా బండి వదిలేసి ఈ డబ్బుతో హాయిగా అంబాసిడర్ కారు కొనుక్కో. నువ్వు ఇచ్చే డబ్బు కోసం లొంగిపోయే అట్టగాడిదని కాదు, అసలు సిసలైన జాతి గుర్రాన్ని. నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. పాపాజీ, మర్యాదగా మన దారికొచ్చి కోర్టు స్టే వాపస్ తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు. అదేమిటి, నన్ను కొడితే నీకు చెమట్లెట్టాయి? ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు. ఇప్పుడు ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నేను చూపిస్తాను. చిన్న వాడు నా కాబోయే భార్యను లోపలికి తీసుకెళ్లాడు. ఏం చేస్తాడో వాడి మొహం. ఇన్నాళ్ళ నుంచి నువ్వే ఏమీ చేయలేకపోయావు. గంటలో వాడేం చేస్తాడు? వాడి బొంద. ఏర్రా వాళ్ళు. వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. అంతదాకా మీరేం చేస్తున్నారు? బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డా. పుప్పిది జాకెట్ ఏం జరగదు. పుప్పిది ప్రాసరీ ఏం జరగదు. పుప్పిది
రంగా ఏం జరిగినా ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ధైర్యంగా ఉండాలా? అవునరా, ఆ అమ్మాయి చెడిపోతే గతి లేక చచ్చినట్టు పెళ్లి చేస్తా. అది మంచి పద్ధతేనా? నేను మీ అమ్మాయి చేసుకోలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అందం, ఏం బింకం, ఏం పొంకం, పాలరాతిలా మెరిసే ఒళ్ళు, అక్కడక్కడ అందమైన పుట్టుమచ్చలు, నడుం మీద, వీప్ మీద, పిక్కల మీద, జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి. ఎలా ఉంది మీ కంచుకట్ల వారి కాటా దెబ్బకి నా జట్కా దెబ్బ? పెళ్లి కాకుండానే శోభనం జరిగిన నీ మనవరాలికి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో, లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో. ఆగు బాబు, ఇప్పుడు హాయిగా ఉందా? మైండ్ ఫ్రెష్ గా ఉందా? ఎవరికో కాబోయే భార్యను ఏం చేసావో చెప్పు. బల్ బల్ బలా బళే ఆల్ బిత్తర్ బెళ్ళ భిక్షం, బిల్ బిత్తర్ బెళ్ళ ధర్మం, బంపర్ లేడీ పటాక్. ఆహా, ఏం టాలెంట్ బాబు నీది. ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు. కాకపోతే గుర్రం మాది, జట్కా నీది. పుష్పటక్. అయ్యయ్యో, ఏం దెబ్బలు ఏం లోకం. అయినా ఇట్ట తగినాయ్యా బాబు. ఎట్టాగేంటి, జట్కా గాడి తప్పి బోల్తా కొట్టిందని చెప్పానుగా. నువ్వు చెప్పినా నేను నమ్మొద్దు. పోనీ బండి బోల్తా పడింది అనుకుందావా అనుకుంటే దెబ్బలు ఇట్ట తగలవు. పోతే పోనీ రోడ్డు మీద పోతూ కారు గుద్దేశావు, టేక్ ఇట్ ఈజీ అనుకుందాం అనుకుంటే బండి బాగానే ఉంది. కానీ పోనీ నిన్నెవరైనా కొట్టేశారా అనుకుంటే నిన్ను కొట్టే మగాళ్ళెవరూ ఈ హోల్ టౌన్ లోనే పుట్టలేదు. పోనీ పోనీ, నీ అనుమానమే నిజమే. ఆడవాళ్లే కొట్టేశారనుకో, టేక్ ఇట్ ఈజీ పోనీ పోనీ అంటావా? అంత ఈజీగా నేనెందుకు అనుకుంటాను? ఏ ఆడదైనా నీ మీద చెయ్యేస్తే దాని జడ జారిపోద్ది. ఓయ్ అమ్మో, నీ సంగతి నాకు తెలీదు. ఆడపిల్ల జట్కా బండి ఎక్కితేనే మెడ పట్టుకుని కింద గెంటుతావు. ఇక అది నా మీద చెయ్యేస్తే అప్ అండ్ డౌన్ అదరగొట్టావు. ఆ సంగతి తెలుసు కదా మరి. ఉండు, ఇట్ట అయితే నొప్పులు తగ్గవు. నేను వెళ్ళి కాపడానికి కుడుకుని తెస్తాను. ఇదిగో ఉడికి నీళ్ళు ఎందుకు? కమల పువ్వులు లాంటి నీ చేతులతో నా ఒంటి మీద మందు రాస్తే ఒళ్ళంతా వేడెక్కి శివశివలాడి నొప్పులు తగ్గాయి. మళ్ళీ నువ్వు ఉడికి నీళ్ళు తెచ్చిపెట్టావు అనుకో, ఒళ్ళు ఉడికెక్కిపోదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే. కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసే వచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారుతారా? ఎందుకు ఇష్టమా? అమ్మమ్మ, నేనేం చేసినా నీకోసం. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి. అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి. అందుకు పాపాజీ మేళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. ఊరంతా పందిరేసి స్టేట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నా మనవరాలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ దాని బ్రతికే సర్వనాశనం చేశాడు. రోడ్డును పోయేవాడి మీద రాయి చూద్దాం అనుకున్నావు, వాడు ఏకంగా చెప్పే విసిరేసిపోయాడు. నోరు ముయ్యండి. నా మనవరాల్ని తాకినందుకు వాడి 2 చేతులు నరికేస్తాను. చేసింది చాలు. ఇప్పుడు జరిగిన దానికే తలెత్తుకోలేకపోతున్నాం. ఇంకే గొడవలు జరగకుండా చూడండి. మీకనే అవసరం. సంతకాలు పెట్టడానికే గాని సలహాలకి మీరు పనికిరారు. చిన్న భిన్నమైన నా మనవరాలి జీవితం ఎలా బాగు చేయాలి, దానికి ఎలా పెళ్లి చేయాలని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సలహాలేమిటి? అమ్మా, కాళ్ళు గడిగినంత మాత్రాన గంగానది అపవిత్రం అవుతుందా? పాపాజీ గారు కూడా అంతే. మీరు కోప్పండి అంటే నాదొక చిన్న సలహా. మీకు అభ్యంతరం లేకపోతే పాపాజీ వారిని మా వాడికి చేసుకోవడానికి నాకేమాత్రం సిగ్గులేదు. వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మమ్మాజీ, ఎందుకు అలా ఆవేశపడతావు? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మన పగ చల్లారడానికి నేనే ఒక ఐడియా ఆలోచించాను. ఏమిటమ్మా అది? నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అవునమ్మమ్మాజీ, అతన్ని నా మొగుడిగా ఇంటికి రప్పిస్తాను.
నా తెలివితేటలతో నా బానిసగా మారుస్తాను. కుక్కలాగా ఈ ఇంటికి కాపలా పెడతాను. అడ్డగాడిదలాగా వెట్టి చాకరీ చేయిస్తాను, అవమానిస్తాను. పశువు కన్నా హీనంగా చూస్తాను. నా కాళ్ళ దగ్గరే బ్రతికేటట్టు చేస్తాను. నువ్వు నేర్పిన కంచుకట్ల వారి ఆడపడుతుల సాంప్రదాయాన్ని, పౌరుషాన్ని నేను నిలబెడతాను. శభాష్, నా మనవరాలనిపించుకున్నా. ఇదిగో చూడమ్మా, ఒకవేళ ఆ జట్కావాడు నీ దారికి రాకపోతే వాణ్ణి బలలోకి లాగి గిలగిలలాడించే కంచుకట్ల వారి పట్లు, రస పట్లు, ఏమ పట్లు నేను నీకు నేర్పుతాను.